పరకామణి వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి. తమపై అనవసర ఆరోపణలు చేయటం కాదు, దమ్ముంటే చోరీపై సీబీఐతో విచారణ చేయించాలని సవాల్ విసిరారు. పరకామణిలో చోరీ బయట పెట్టిందే తాము అన్నారు. 20 ఏళ్లుగా రవికుమార్ చోరీ చేస్తున్నాడని భూమన అన్నారు. 15 ఏళ్లు చంద్రబాబు హయాంలో చోరీ జరిగిందన్నారు. రవికుమార్ ను మేం వచ్చాకే పట్టుకున్నామని భూమన తెలిపారు. తమ హయాంలో రవికుమార్ నుంచి 100 కోట్లు రికవరీ చేశామంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు భూమన. 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు. 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు, అంటే మా ప్రభుత్వంలో అధికారులు. అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు, అతని శ్రీమతి దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ 14 కోట్ల రూపాయలైతే 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి దఖలుపరచటం జరిగింది. చంద్రబాబు గారి టైంలో 15 సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు, మీరు కనిపెట్టారా? ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా? అక్కడంతా దోపిడీ జరిగిపోయినట్టుగా ఎవరో దొంగలు ఎవరు ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ము ధైర్యము ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి.